ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. పాత మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవస్థానంలో శ్రీ భావన ఋషి స్వామివారి జయంతి పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పద్మశాలీయ సంఘం నాయకులు ఓట్ల పాల శ్రీనివాస్, శివపాపారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వైశాఖ శుద్ధ పంచమి శ్రీ భావనాథ స్వామివారి జయంతి మహోత్సవం సందర్భంగా ఈరోజు పాత మంగళగిరి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరి దేవస్థానంలో శ్రీ స్వామివారికి ఉదయం నుంచి కూడా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం కైంకర్యపరులుగా ఇసునూరి అనిల్ చక్రవర్తి గారు వారి దంపతులు ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వామివారికి ఉదయం 7 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, మరి పంచామృత అభిషేకాలు, అలాగే స్వామివారిని అలంకారోత్సవం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న భక్తులందరూ కూడా మా సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ పంచమి రోజు భావనాథ స్వామివారి దేవస్థానంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థప్రసాద స్వీకరించాలని కోరుచున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా అనిల్ చక్రవర్తి గారు వైశాఖ శుద్ధ పంచమి శ్రీ స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారికి విశిష్టమైన పూజలు చేయడమే కాకుండా వారి దాతృత్వంతో చాలా రకాలుగా ఉపయోగపడ్డారు. స్వామివారి కిరీటాలు ఉన్నాయి. అలాగే స్వామివారికి వివిధ రకాలుగా మరి వారి సహాయ సహకారాలు అందించారు. వారికి ప్రత్యేకంగా మా యొక్క శ్రీ పాతమంగళ పద్మశాలి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఫైబర్ తోటి నాజూకైనటువంటి వస్త్రాలు తయారు చేసే ప్రక్రియకి ఆద్యుడు భావనాథ స్వామివారు. ఆయన ఎంతో మహిమాన్వితుడైన విషయం మనందరికీ తెలిసిందే. స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి సేవ చేసే భాగ్యం లభించడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాన్ని నిర్వహించేటువంటి బాధ్యతని నాకు అప్పగించడము, ఈ స్వామివారి సేవలో పాల్గొనే అవకాశాన్ని ఇవ్వటము పట్ల నేను ఈ సంఘం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి దేవస్థానంలో శ్రీ భావన ఋషి స్వామివారి జయంతి పూజలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, సంఘం నాయకులు దామర్ల కుబేరస్వామి, రామనాథం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. పెదపరిమి గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ 26వ వార్షిక బ్రహ్మోత్సవాలు గత 3 రోజుల నుండి జరుగుతున్నాయి. చివరి రోజు మహాపూర్ణాహుతి, చక్ర స్నానం, స్వామివారి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల సహకారంతో 100 మందికి అన్నదాన కార్యక్రమం జరిపారు. ఈ మేరకు వివరాలను పూజారి శ్రీ దిష్టకవి కొండమాచార్యులు సిటీ న్యూస్కు తెలిపారు. సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి 26వ వార్షిక దివ్య తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో చివరి రోజుగా మహాపూర్ణాహుతి హోమం, అలాగే చక్రస్నానం, అవబృధ స్నాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే పెదపరిమి గ్రామ భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా ఆలయ ప్రాంగణం వద్ద నిర్వహించడం జరిగింది. విశేషంగా ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు శ్రీపాంచరాత్ర భగవత్ శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారంగా పెదపరిమి గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. అతి పురాతనమైనటువంటి ఈ ఆలయాన్ని చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా విశేషంగా స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించి తరించవలసిందిగా కూడా తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం విశేషంగా స్వామివారికి చందనాలంకారాన్ని విశేషమైనటువంటి అలంకారంగా భక్తులందరూ కూడా వేలాదిగా దర్శించి తరించడం జరుగుతూ ఉన్నది. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.